ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే హోషేయ ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. పాలస్తీనాలో క్రీస్తు పూర్వము 711 సంవత్సరంలో ఈ యొక్క ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచించబడ్డాడు. ఈ గ్రంథము యందు పశ్చాత్తాపము, భక్తిహీనులను దేవుని యొద్దకు తిరిగి రమ్మని ఆహ్వానించటము, లేక అనుభవించవలసినటువంటి పర్యవసానం, హోషేయ ప్రవక్త యొక్క గృహంలోని తొందరలు, శ్రమలు, ఇశ్రాయేలుతో మాట్లాడట, యెహోవా ప్రవక్త అయిన హోషేయకు వ్యభిచారి అయిన స్త్రీని తీసుకొని లేక పెళ్లి చేసుకోనమని ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి దిబ్లీము కుమార్తెను గోమెరును పెళ్లి చేసుకున్నాను. అది 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం. ఆమెను పెళ్లాడిన తరువాత ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించి, అనగా విగ్రహారాధికులై ఉండిరని తెలియపరిచింది. హోషేయ భార్య గోమెరు తనకు పిల్లలను కనిన తర్వాత అతనిని వదిలి ఆమె తన పాత ప్రియులతో తలంచి వెళ్ళిపోయేసింది. పిదప హోషేయ తన భార్య గోమెరు పాత ప్రియులకు డబ్బునిచ్చి ఆమెను తిరిగి వెనకకు తీసుకొని తన భార్యగా స్వీకరించి మరెన్నటికి తన ప్రియులతో వెళ్లకుండానట్లు ఒప్పందము చేసుకున్నాడు. షమ్రోను పతనం తర్వాత కష్టకాలంలో ఆమెను ప్రవక్త అనంతరము హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యంలో విగ్రహారాధన, విశ్వాసరాహిత్య గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. హోషేయ ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని పిల్లలను కని తన కుటుంబ జీవితంతో విశ్వాసరాహిత్యాన్ని సాదృశ్య రూపకంగా తెలియజేశాడు. అయితే హోషేయ ప్రవక్త తన భార్యను తిరిగి స్వీకరించినట్లు దేవుడు తన ప్రజల పట్ల కృప చూపించి వారిని తిరిగి స్వీకరిస్తాడు. కావున దేశము మరలా బాగుపడుతుందని ప్రవక్త అయిన హోషేయ ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమునందు 28వ గ్రంథము, ఇందులో 14 అధ్యాయాలు ఈ యొక్క గ్రంథంలో ఉంటున్నాయి. 197 వచనములు, 16 ప్రశ్నలు, 26 ఆజ్ఞలు, 10 వాగ్దానములు, 298 జరగబోవు సంగతులు, 152 ప్రవచనములు, 17 నెరవేరిని మరియు 134 నెరవేరిన ప్రవచనములు, 10 నిర్దేశమైనవి దేవుని వర్తమానములు ఈ యొక్క గ్రంథంలో కలవు. ఇది ఈ యొక్క గ్రంథము యొక్క విశ్లేషణ, హోషేయ ప్రవక్త యొక్క విశ్లేషణ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గములు వంకర మార్గములు కాదు, చక్కని మార్గములు. ఆ మార్గాల్లో నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకున్నారు. దేవుని యొక్క మార్గము సరళమైనటువంటి మార్గముగా ఉంటున్నది. కానీ తిరుగుబాటు వారికి దారికి అది అడ్డము గనక వారు త్రొట్టెలుదురు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని మార్గంలో నడవకుండా వారిష్టమైనటువంటి మార్గాల్లో వారు నడిచారు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. ఎవరైతే బుద్ధిమంతులైతే ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో, అటువంటి వారు ఆయన మార్గాల్లో
నడుస్తారని ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తుంటున్నాం. మరి మనము ఎలాంటి మార్గాల్లో మనం నడుస్తూ ఉంటున్నాం? దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నామా? మరి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నామా? ఎలాంటి జీవితము, ఎలాంటి మార్గాన మనం ఎంచుకొని ఉంటున్నాం? ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆశీర్వదింపబడతాం. ఆయన మార్గంలో మనం ప్రయాణించినట్లయితే దీవింపబడతామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.